హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ నేను మీ శంకర్ గౌడ్ బొగ్గు బగ్గు అంటే ఈ బొగ్గు విషయంలో భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఈ గనుల వేలంపై రాజుకున్న రాజకీయం అంటే ఒక విధంగా చూస్తే సెంట్రల్ నుంచి బీజేపీ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఇది కరెక్ట్గా దీన్ని ఏం చేయాలంటే ఈ బొగ్గును మొత్తం వేలం వేయాలని పూనుకున్నది ఇక్కడ మళ్ళా ఈ మధ్యన భారతీయ జనతా పార్టీకి ఎంపీ సీట్లు ఒక 8 తర్వాత అసెంబ్లీ సీట్లు ఒక 8 అంటే 16 సీట్లు రాగానే వీళ్ళకి ఏమైపోయిందంటే గర్వం ఏర్పడ్డది ఆ గర్వం ఏర్పడి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవహరిస్తుంది అంటే ఈ రోజైనా మళ్ళీ మీరు ఎలక్షన్స్ పెట్టేస్తే మా స్ట్రెంత్ పెరుగుతుంది మా అసెంబ్లీ అయినా ఎలక్షన్లో ఎమ్మెల్యేలు పెరుగుతుంది సంఖ్య ఎంపీల సంఖ్య పెరుగుతుంది ఇంకా మేమే మాకు ఎవరూ లేరు అని కానీ అది కాదు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఆల్రెడీ వ్యతిరేకత వచ్చి ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ఈ మధ్యన ఏమైంది ఏమి మాట్లాడలేకపోయారు కేసీఆర్ బస్సు ప్రయాణం చేసిండు ఏదో సాధించాలి ఏదో ఎంపీలను గెలవాలి మాకు 12, 13, 14 సీట్లు వస్తాయని చెప్పి లాస్ట్కి వస్తే ఏమొచ్చింది టోటల్గా క్లియర్గా కోడిగుడ్డు అంటే జీరో ఈ కేసీఆర్ చేసిన అవివేకం తర్వాత హద్రగానం తర్వాత ఈ నీతి నిజాయితీ లేకుండా చేసిన పరిపాలనలో ఈ నిజాయితీ లేని పరిపాలనలో టోటల్గా తెలంగాణ వాసులు మొత్తం నష్టపోయారు ఎవరితోటి బీఆర్ఎస్ తోటి కానీ ఇప్పుడు బీజేపీ ఒకప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు రాజాసింగ్ 1 సీటు పోయి 8 సీట్లు వచ్చినాయి ఎంపీ సీట్లు 8 వచ్చినాయి అతిరథ మహారథులు లెక్క వచ్చేసి ఎంపీ సీట్లకు మొదలే ప్రచారము కొనసాగించి తర్వాత కార్నాల్ షోలు చేసి లైవ్లు పెట్టేసి మీటింగ్లు పెట్టేసి ఒక 8 సీట్లు రాగానే కళ్ళు తలకెక్కిపోయినాయి వీళ్ళు చేసిన సెంట్రల్లోనే వీళ్ళకు కాంగ్రెస్ మంచి స్ట్రోక్ ఇచ్చింది ఎందుకంటే 234 వచ్చింది కూటమితోటి 295 వీళ్ళకు అయినా ఇంకోటి నితీష్ కుమార్ ఈరోజు చంద్రబాబు లేకపోతే భారతీయ జనతా పార్టీ 3వ హ్యాట్రిక్ సాధించలేని విషయం ఇది గమనించాలి ప్రజలంతా మీరు ఈరోజు 2 రాష్ట్రాలలో ఎందుకంటే చేతులారా మనుషుల్లో ఒక మోడీ గారు ఏంటంటే ఇక్కడ ఎస్సీ అని ఎస్టీ అని కులాలు మతాలకు ఒక గొడవ సృష్టించాలనే టైపులో చేసిండు అది ఎక్కడికి చేరుకున్నది మొత్తం ఓట్లన్నీ కటింగ్ అయిపోయినాయి మనస్పర్ధాలు వచ్చినాయి పబ్లిక్లో తర్వాత మళ్ళీ ఏంది మైనారిటీ అంటే ముస్లిం ఓట్లను గిన మొత్తం ఏం చేసిండంటే 400 వస్తే రాజ్యాంగం మారుస్తాడు అది గిన ఎక్కడికి వచ్చింది అంటే నువ్వు చేసే పరిపాలనలకు తీసుకొచ్చి నీకు గర్వకారణం లేకుండా నీకు నష్టము చేజారింది ఇక్కడ నువ్వు 400 సీట్లు నీకు రాలే నువ్వు రాజ్యాంగం మార్చలేవు తర్వాత ఇక్కడ క్యాస్ట్ పరంగా కులాలకు మతాలకు గొడవలు సృష్టించాలని చేసినావు కాబట్టి ఈరోజు నీకు 3వసారికి గెలవకుండా మళ్ళా ఆంధ్ర ఏపీ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు అగర్ నితీష్ కుమారే లేకపోతే నువ్వు ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కావు అదే చక్కగా లేదు కానీ ఈడొచ్చి మళ్ళీ బొగ్గుకు ఇది చేస్తాము అది చేస్తాము వేలం పెడతాము అని అంటూ ఉంటారు తర్వాత మళ్ళీ ఏమంటారు కొందరు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు తర్వాత ఈ బొగ్గు గనుల ఏదైతే ఉందో హైదరాబాద్ కేంద్రంగా నేడు వేలము పోటీ పడొద్దని ప్రభుత్వ నిర్ణయం ఇక్కడ కాంగ్రెస్ ఈ విధంగా అంటుంది బీఆర్ఎస్ ఈ విధంగా అంటుంది మీరేమో ఇది బ్లాక్లో వేలం వేస్తున్నారు మొత్తం 60 బ్లాక్ల మొత్తం కాబట్టి ఈ విషయంలో ఒక్కసారి జాగ్రత్త పడి ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజలను అనవసరంగా రెచ్చగొట్టకండి మీ పరిపాలనలు కరెక్ట్ చేస్తే ప్రజలకు బాగుంటుంది ఇలా నిత్యావసర వస్తువులు మామూలుగా కాదు ప్రతిరోజు ప్రతి విషయంలో అన్నీ పెరిగి మొత్తం జనాలు ఏది ఉపయోగించుకోకుండా అయిపోయింది ఈరోజు పెట్రోల్ ఏంది గ్యాస్ ఏంది తర్వాత ఈరోజు ఎలక్ట్రిసిటీ బిల్ ఏంది తర్వాత ఈరోజు నిత్యావసర వస్తువులు ఏంది ఎన్నో విధాలుగా మీరు మొత్తము మీ గురించే ఆలోచన చేసుకుంటున్నారు మీరు సంపాదించుకుంటున్నారు తప్ప ప్రజల గురించి మాత్రం ఆలోచన చేస్తలేరు